కొంతమందికి కొంచెం దూరం నడవగానే ఆయాసం అనేది వస్తుందండి. సో ఆయాసము అనేది ఉట్టి ఊపిరితిత్తుల సమస్య కాదు, వేరే సమస్యల వల్ల కూడా రావచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె. సో గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఆయాసం వస్తుంది, అలాగే అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం దాన్ని. అలాగే ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆయాసం అనేది వస్తుంది. అదే కాకుండా ఎనీమియా అంటే రక్తం తక్కువగా ఉంటే కూడా ఈ ఆయాసము దమ్ము అనేది రావచ్చు. అలాగే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం అనేది రావచ్చు. సో ఊపిరితిత్తుల దగ్గరకు వస్తే ఆయాసం ఎందుకు వస్తుంది? సో ఊపిరితిత్తులు సమస్య ఉన్నవాళ్ళు లైక్ ఆస్తమా కానీ, లేదా స్మోకింగ్ ఇంతకుముందు చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా ఇంతకుముందు టీబీ వచ్చి టీబీ తగ్గిపోయిన వాళ్ళు కానివ్వండి. సో ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి లోపల ఊపిరితిత్తుల్లో గొట్టాలు మూసుకుపోతాయి. ఎందుకు అంటే అలర్జీ వల్ల కావచ్చు, లేదా ప్రీవియస్గా స్మోకింగ్ చేయడం వల్ల కావచ్చు, లేదా టీబీ వల్ల వచ్చిన గాయం వల్ల, ఊపిరితిత్తులకి జరిగిన గాయం వల్ల కావచ్చు. సో వీటి వల్ల లోపల ఊపిరితిత్తుల గొట్టాలు మూసుకుపోతాయి. మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళాల్సిన శ్వాస పూర్తిగా వెళ్ళకుండా వాళ్ళకి దమ్ము ఆయాసం అనేది వస్తుంది. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఆర్ ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? సో డయాగ్నోసిస్ ఏంటి అంటే మనము ఎక్స్రే చేస్తాము అండ్ పిఎఫ్టీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో ఒక మెషిన్ ఉంటుందండి, దాంట్లో ఊదాలి, 6 సెకండ్లు ఊదితే మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఏంటి, ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అలాగే మనకి ఆస్తమా ఉందా, సిఓపిడి ఉందా అనేది కూడా దాంట్లో మనం తెలుసుకోవచ్చు. సో సివియారిటీ ఆఫ్ ఆస్తమాని బట్టి ట్రీట్మెంట్ ఫర్దర్గా ఉంటుంది. అలాగే టీబీ వల్ల ఊపిరితిత్తులకి జరిగిన గాయము, సో అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటాము. సో దాన్ని ఎంత సివియర్గా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. తెలిసిన తర్వాత మనము దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, ఇన్హేలర్స్ ఉంటాయి. సో ఇన్హేలర్స్ ఏం చేస్తాయి అంటే శ్వాస ద్వారా తీసుకునే మందులు ఇన్హేలర్స్ అంటే. సో ఈ శ్వాస ద్వారా ఊపిరితిత్తుల గొట్టాల లోపలికి వెళ్ళి మూసుకుపోయిన గొట్టాలని ఈ ఇన్హేలర్స్ అనేవి ఓపెన్ చేస్తాయి. దాంట్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి, రిలీవర్ థెరపీ, కంట్రోలర్ థెరపీ. రిలీవర్ థెరపీ అంటే ఇమీడియట్గా మనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. సో ఆయాసము దమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో మనం ఇచ్చే ట్రీట్మెంట్. అదే కంట్రోలర్ థెరపీ అంటే మిగతా సంవత్సరం అంతా మనకి ఈ ఊపిరితిత్తుల వాపుని కంట్రోల్ చేయడానికి మనం వాడే ఇన్హేలర్స్. సో ఈ కంట్రోలర్ థెరపీ కరెక్ట్గా తీసుకుంటే మనకి ఈ ఆయాసము దమ్ము అనేది కూడా మంచి కంట్రోల్లో ఉంటుంది. నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ పేషెంట్స్ కూడా చేసుకోవచ్చు.